చెన్నై జేపీఆర్ యూనివర్సిటీలో ఉన్నారండి. జేపీఆర్ యూనివర్సిటీ మెయిన్ రోడ్లో మెయిన్ సిటీలో ఉంది. వాళ్ళు చెప్పారు మాకు అడ్మిషన్ టైంలో ఇస్తాం ట్యాబ్ అని. సో దే ఫుల్ఫిల్డ్ అండ్ గివెన్. సో ఇక్కడైతే వీక్లీ 4 times నాన్ వెజ్ ఉంటుంది, మిగతా 3 days మాత్రమే వెజ్ ఉంటుంది. అమ్మాయిలకు ఒకవైపు అబ్బాయిలకు ఒకవైపు ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. హోమ్లో ఎలాంటి కంఫర్టబుల్ జోన్ ఉంటుందో అలాగే ఇక్కడ కాలేజ్లో కూడా ఆ కంఫర్టబుల్ జోన్ ఇస్తున్నారు. 3000 కెపాసిటీ పట్టే ఆడిటోరియం ఇది. స్టడీస్ కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఈ యూనివర్సిటీలో టోటల్గా 2 పెద్ద లైబ్రరీస్ ఉన్నాయండి. క్రికెట్ గ్రౌండ్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. దినేష్ కార్తిక్ కూడా ఆడడం జరుగుతుందండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ లహరిక. అల్లారకు వనకం. నేను ఇప్పుడు చెన్నై జేపీఆర్ యూనివర్సిటీలో ఉన్నానండి. జేపీఆర్ యూనివర్సిటీ మెయిన్ రోడ్లో మెయిన్ సిటీలో ఉంది. అండ్ ఇక్కడ మనకి మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట. సో మరి లోపలికి వెళ్ళి యూనివర్సిటీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు అందించేస్తాం. నన్ను ఫాలో అయిపోండి. ఇప్పుడైతే జేపీఆర్ సెకండ్ గేట్ దగ్గర ఉన్నాము. మీకు నేను ఫస్ట్ గేట్ చూపించాను కదా, మెయిన్ రోడ్ మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఆ గేట్ దాటి కొంచెం towards ఫ్రంట్కి వస్తే కనుక మనకి జేపీఆర్ సెకండ్ గేట్ కనిపిస్తుంది. సో ఇది దాటుకొని లోపలికి వెళ్తే మనకి జేపీఆర్ యూనివర్సిటీ ఉంటుంది. టోటల్గా 250 acresలో ఉంది. కాబట్టి యూనివర్సిటీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అన్నీ కూడా డీటెయిలింగ్గా లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. సో సెకండ్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాం కదండి. ఎంటర్ అవ్వగానే towards ఫ్రంట్కి వస్తే కనుక మనకి ఇక్కడ రైట్ సైడ్లో అడ్మిషన్ రూమ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో రండి, ఒకసారి చూసేద్దాం. ఎస్, ఇది అడ్మిషన్ రూమ్ అండి. అడ్మిషన్స్ అంతా జరిగేది ఈ రూమ్లోనే. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో స్టూడెంట్స్, పేరెంట్స్ ఇక్కడ కూర్చొని వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అన్ని డిస్కస్ చేసేందుకు ఇక్కడ మనకి రిసెప్షన్ కూడా ఉన్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక వీళ్ళంతా కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. సో నమస్తే అండి. నమస్తే. సో వీళ్ళంతా రిసెప్షనిస్ట్ కాబట్టి హ్యాపీగా మనకి స్టూడెంట్స్, పేరెంట్స్ వచ్చినా అన్నీ కూడాను మనకి డౌట్స్ ఉంటే క్లియర్ చేసే పద్ధతి ఇక్కడ రెడీగా ఉంటుంది. అలానే మనకి స్పేసియస్గా ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎంతసేపు కూర్చున్నా, ఎంత టైం స్పెండ్ చేసినా సరే చాలా ఓపికగా వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అలానే ఫీజు డీటెయిల్స్ ఏంటి, అలానే ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. నేను మీకు అడ్మిషన్ రూమ్ చూపించాను కదా. అడ్మిషన్ రూమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆఫీసర్స్ అంతా ఉంటారనమాట. మనకి ఫీజు డీటెయిల్స్ కావాలన్నా, అడ్మిషన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇవన్నీ క్లియర్ చేసుకునేందుకు మనకి ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వీళ్ళతో మనం డైరెక్ట్గా కూడా మాట్లాడచ్చు. సో ఇక్కడ ఇలా సార్స్ అనేది అవైలబుల్ ఉంటారనమాట ఎనీ టైం. సో ఫీజు డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్పాను కదా, ఏముంటాయి ఇక్కడ, ఎలా తెలుగు వాళ్ళకి మెయిన్గాను సంబంధించి ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం మీకోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. హలో సార్, నమస్తే. నమస్కారం. యా, మేము ఇప్పుడే చూసాము, అంతా చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. కానీ ఫీజుకి సంబంధించి ఇన్ని రూమ్స్ ఉన్నాయి, ఇంత చక్కగా గైడ్ చేస్తారు అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మన యూనివర్సిటీలో. సో మరి తెలుగు స్టూడెంట్స్కి మీరు ఎటువంటి బెనిఫిట్స్తో నడిపిస్తున్నారు ఈ కాలేజ్ని? తెలుగు స్టూడెంట్కి స్కాలర్షిప్ ఉంది మా ఫస్ట్ సెమిస్టర్ ఆనర్స్ ఫైనల్ వచ్చేటప్పుడు వాళ్ళకి ప్లేస్మెంట్ అంతా ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉంది. ప్లేస్మెంట్ అందరికి ఎవరి సెమిస్టర్కి మేము ఇస్తాము. ఎవరి సెమిస్టర్కి వాళ్ళకి ప్లేస్మెంట్ ఉంది. ఫైనల్ థర్డ్ ఇయర్ వచ్చేప్పుడు టాప్ రిక్రూట్ కంపెనీలో ప్లేస్మెంట్ ఇస్తారు. ఇంటర్న్షిప్ అంతా ఇస్తారు మా వారికి. ఓకే, సో చూసారు కదా. సో తెలుగు స్టూడెంట్స్ ఎప్పుడు ఏ టైం వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, కలవచ్చు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం సెకండ్ గేట్ కూడా ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిన తర్వాత యూనివర్సిటీ లోపల అన్ని బ్లాక్స్ కనిపిస్తున్నాయి. 250 acresలో ఉన్న యూనివర్సిటీని నడుచుకుంటూ వెళ్ళి చెప్పడం చాలా కష్టం కాబట్టి ఈ విధంగా మనం బడీలో వెళ్ళి అన్ని క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ బ్లాక్ అండి, మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇది ఈసీఈ బ్లాక్ అనమాట. మొత్తంగా ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇందులో కూడా 3 floors ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, స్నాక్ టీ టైం కూడాను స్టూడెంట్స్ అందరికీ కూడాను స్నాక్స్ టీ టైం అనేది ప్రతి ఒక్కరూ హ్యాపీగా తీసుకోవచ్చు, తాగొచ్చు అనమాట. ఈ విధంగా మనకి అరేంజ్ చేశారు యూనివర్సిటీలో. సో ఇది వచ్చేసరికి మెకానికల్ బ్లాక్ అండి. చూస్తున్నారా ఎంత నీట్గా డిజైన్ చేశారో.
అన్నీ ఒకే థీమ్లో డిజైన్ చేశారండి. 4 సైడ్స్ కూడాను మనకి యూనివర్సిటీ 4 సైడ్స్లో కూడాను మనకి బ్లాక్స్ అన్నీ ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మొత్తంగా 21 బ్లాక్స్ ఉన్నాయి ఇది ఇక్కడ అంతా కూడాను. ఇంతవరకు కూడా ఇది ఈసీ బ్లాక్, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే హాస్టల్, లేడీస్ హాస్టల్ ఉంటుందండి. ఈ లోపలికి వెళ్తే లేడీస్ హాస్టల్ ఉంటుంది. సో ఈ బ్లాక్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బయోటెక్నాలజీ బ్లాక్ అండి. ఇక్కడ బయోటెక్నాలజీ బ్లాక్ ఉంటుంది ఈ లోపలికి. నైట్ టైం మనకి క్లాసెస్ కూడా, స్పెషల్ క్లాసెస్ కూడా ఇందులోనే జరుగుతూ ఉంటాయి. చాలా ఓపెన్గా ఉంటుంది, మొత్తం గ్లాస్తో డిజైన్ చేశారు ఈ బ్లాక్ను మాత్రం. ఇది కూడా లైబ్రరీ ఉంది, ఇందులో ఛాంబర్స్ ఉన్నాయి, ఆడిటోరియం, చాలా పెద్ద ఆడిటోరియం కూడా ఉంది. అవన్నీ కూడా మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. సో క్యాంపస్ ఎలా ఉంటుంది లుక్ కోసం మీకు ఒక విజువల్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఒకసారి ఇలా రాగా మీకు చూపిస్తున్నాను. ఇన్ డెప్త్గా ప్రతి రూమ్కి వెళ్ళి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడాను. సో ఈ బ్లాక్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఏఐఎంఎల్ బ్లాక్ అండి. ఇలా ప్రతి డిజైన్ కూడాను అన్నిటికీ సేమ్ టెక్స్చర్తోనే రెడీ చేశారండి, చాలా అందంగా డిజైన్ చేశారు. సో సెంటర్ పాయింట్లో మనం జేపీఆర్ యూనివర్సిటీ గ్రాండ్గా ఉండే కార్పెట్ ఏరియా చూస్తున్నాము. సో ఇక్కడే మనకి ఈవెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. మెయిన్గా జేపీఆర్ యూనివర్సిటీలో ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ప్రతి ఇయర్కి 2-3 టైమ్స్ వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కన్సల్ట్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద స్టార్స్ అన్ని, సెలబ్రిటీ స్టార్స్ అంతా కూడాను ఈ కాలేజ్ని విజిట్ చేస్తూ ఉంటారు, యూనివర్సిటీని. సో చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను, అవి కూడా మీరు విజువల్గా చూడొచ్చు. ఇప్పుడైతే మనం జేపీఆర్ యూనివర్సిటీ మెయిన్ బ్లాక్లో ఉన్నామండి. ఈ బ్లాక్లో చాలానే ఉంటాయి. మెయిన్గా కాన్ఫరెన్స్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అలానే మెయిన్గా లైబ్రరీ ఇందులోనే ఉంది, ఆడిటోరియం ఇందులోనే ఉంది. ఫారిన్ డెలిగేట్స్ ఎవరైనా వస్తే మీటింగ్స్ కూడా ఇక్కడ అవుతాయి. నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఇక్కడే మీటింగ్స్ అవుతాయి. అండ్ ప్లేస్మెంట్ సెలక్షన్స్ కూడా ఇందులో జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి ఎంత బాగుందో, ఒక్కొక్క రూమ్ ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూద్దాము రండి, చూపించేస్తాం. లోపలికి ఎంటర్ అయ్యాం కదా, టోటల్గా ఇక్కడ 8 ఛాంబర్స్ ఉంటాయండి. ప్రతి ఛాంబర్ ఒక్కొక్క దానికి యూజ్ చేస్తూ ఉంటారు. మీటింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అలానే ఫారిన్ డెలిగేట్స్ వస్తే ఇక్కడే మీటింగ్స్ అవుతుంటాయి. అలానే ప్లేస్మెంట్స్ కావాలన్నా సరే ఇక్కడే మనకి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. అండ్ నిన్న చూసాం కదా, మనకి ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇందులోనే జరిగింది. ఆ ఛాంబర్ కూడా ఒకసారి చూపిస్తాను. సో టోటల్గా అటు 4 ఇటు 4 ఛాంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఛాంబర్ చూసేసేయండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం లైబ్రరీలో ఉన్నాము. ఈ యూనివర్సిటీలో టోటల్గా 2 పెద్ద లైబ్రరీస్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ సిఎస్సి లైబ్రరీ. ఇక్కడ మొత్తం కూడా స్టూడెంట్స్ సిఎస్సికి సంబంధించి, సిలబస్ సంబంధించి అన్ని రకాల బుక్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. బ్లాక్ వైజ్ ఇట్లా మనకి రెడీ చేసి పెట్టేశారంట. ప్రతి ర్యాక్లోని ఆయా సబ్జెక్ట్కి సంబంధించి బుక్స్ అనేది అవైలబుల్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఒక స్టిక్కరింగ్ కూడా చూస్తున్నాము. దీన్ని బట్టి వాళ్ళకి ఏ బుక్స్ కావాలో, ఏ సెక్షన్కి వెళ్ళాలో చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా మనకి రెడీగా పెట్టారనమాట. సో అన్నీ కూడాను ర్యాక్స్తో విత్ స్టూడెంట్స్కి చిన్న బాక్స్ సైజులో డిస్టర్బెన్స్ లేకుండా ఈ విధంగా క్రియేట్ చేశారు వాళ్ళు చదువుకునేందుకు. చాలా స్పేసెస్గా ఉంది ఇది కూడా. ఇందులో కూడా మనకి 2 లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. సో మనం ఫస్ట్ సిఎస్సి లైబ్రరీ చూపించాను కదా, ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది ఈసీఈ లైబ్రరీ. ఇది కూడాను మనకి చాలా స్పేసెస్గానే ఉంటుంది ఈ విధంగా. సో ఇక్కడ ప్లేస్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయండి, మీరు లైవ్లో చూడొచ్చు. స్టూడెంట్స్ అండ్ ఇక్కడ లెక్చరర్స్ ఉన్నారు. దాంతోపాటు ఎలా ఉంటుంది ప్లేస్మెంట్ సంబంధించి డీటెయిల్స్ అంతా కూడా మనకి అక్కడ మానిటర్లో వేసి మరీ చూపిస్తూ ఉన్నారు. మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. చాలా పెద్దగా ఉందండి ఆడిటోరియం అంతా. ఇక్కడంతా ఈ ఆడిటోరియంలో మనకి 3000 కెపాసిటీ పట్టే ఆడిటోరియం ఇది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. అండ్ ఇక్కడే మనకి ఉమెన్స్ డే మొన్న సెలబ్రేషన్స్ అన్నీ కూడాను యూనివర్సిటీకి సంబంధించి జరిగాయి. పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అలానే ఈ కాలేజ్కి సంబంధించి, యూనివర్సిటీకి సంబంధించి ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే జరుగుతుంటాయి. అండ్ సెలబ్రిటీస్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఈ కాలేజ్, యూనివర్సిటీకి సంబంధించి మ్యారేజ్ ఫంక్షన్స్ కూడాను ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంత మంచి ఓపెన్ స్పేస్లో ఇంత మంచి క్లోజ్డ్ ఆడిటోరియం అనేది, ఇంత కెపాసిటీ ఉన్న ఆడిటోరియం చెన్నైలో ఉండడం మెయిన్గా చాలా రేర్ అనే చెప్పాలి. సో మనం ల్యాబ్ సెక్షన్కి వచ్చేసామండి. ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ల్యాబ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. ల్యాబ్స్లో స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రెజెంట్ వాళ్ళకి వర్క్ జరుగుతుంది. సో వర్క్ చేసేటప్పుడు ల్యాబ్స్లో వెళ్ళేటప్పుడు అందరూ బ్యాగ్స్ చూస్తున్నారా, బయటే ఉంచాలి. ఎవరు బ్యాగ్స్ని లోపలికి క్యారీ చేసుకునేందుకు వీల్లేదు. స్టూడెంట్స్ మాత్రం లోపల సిస్టమ్స్ ముందు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడైతే ఒక స్టూడెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో. హాయ్.
మీ పేరు? మైత్రి. మైత్రి. ఎక్కడి నుంచి మైత్రి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఎక్కడ? చీరాల నుంచి మన చెన్నైలో సెకండ్ ఇయర్కి వచ్చేసావు. సో ఎలా ఉంది ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ అంతా? చాలా బాగుంది ఎడ్యుకేషన్కి వస్తే. లైక్ ఇక్కడ మన చిన్నపిల్లలు టీచ్ చేస్తారు అండ్ స్టడీస్ కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, అలానే అడ్వాన్స్డ్గా ఉన్నాయి కదా సిస్టమ్స్ అంతా కూడాను. సిస్టమ్స్ హై అండ్ బేసిస్ వచ్చి ఉంటుంది. సో చాలా బాగుంటుంది. మీరు లైక్ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా చేయొచ్చు ఈజీగా. ఓకే. సో మనకి ప్రొఫెసర్స్ కూడా వచ్చి ప్రతిదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా పేరు చరణ్ తేజ. నేను సెకండ్ ఇయర్ ఏఎంఎల్ చదువుతున్నాను. మాకు ల్యాబ్స్ డైలీ ట్వైస్ ల్యాబ్స్ జరుగుతూ ఉంటాయి. మాకు ల్యాబ్కి వచ్చేసి 240 సిస్టమ్స్ వరకు ఉంటాయి. మేము 30 మెంబర్స్ వరకు వచ్చి కంబైన్గా ఒకేసారి ల్యాబ్స్కి కండక్ట్ ఉంటాము. మాకు ఆల్ ఇండియా హ్యాకథాన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. మేము బయటికి కూడా వేరే కాలేజెస్కి హ్యాకథాన్స్కి వెళ్ళినప్పుడు కూడా అంత ఫెసిలిటీ, ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీ మాకు ఏ కాలేజీలో దొరకలేదు. వాళ్ళు బయట కాలేజ్ వాళ్ళు మా కాలేజ్కి వచ్చి హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. యాజ్ ఎ స్టూడెంట్గా ఇక్కడ నాకు కొద్దిగా బయట కాలేజెస్తో పోలిస్తే ఇక్కడ కొద్దిగా బెటర్ అనిపించింది. మనం ఫస్ట్ ల్యాబ్ చూసాం కదా, ఇది సెకండ్ ల్యాబ్ అండి. ఇది ఎలా ఉంది ఒకసారి చూసేసేయండి. ఇప్పుడైతే నేను జేపీఆర్ యూనివర్సిటీ చెన్నై మెస్ దగ్గర ఉన్నాను. చాలామంది చెన్నై అనగానే ఫుడ్కి చాలా డౌట్ పడుతూ ఉంటారు కదా, మెస్ ఫుడ్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువగా ఆలోచించేది ఫుడ్ గురించి అని. ఫుడ్ పరంగా ఎలా ఉంటుందని డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ క్లియర్ చేసేందుకైతే నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడైతే వీక్లీ 4 times నాన్ వెజ్ ఉంటుంది, మిగతా 3 days మాత్రమే వెజ్ ఉంటుంది. ఇవాళ మండే కాబట్టి వెజ్ ఉంది, రేపు ట్యూస్డే కాబట్టి నాన్ వెజ్ ఉంటుంది. సో ఇలా ఆల్టర్నేట్గా మనకు 4 days అనేది నాన్ వెజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా క్వాలిటీ ఫుడ్ ఉంటుందని స్టూడెంట్స్ ఆల్రెడీ చెప్పారు నాతో. మెస్లో నేను కూడా ప్లేట్లో చక్కగా రైస్ పెట్టుకున్నాను. నాన్ వెజ్గా ఎగ్ ఇచ్చారు, చక్కగా ఒక అరటిపండు ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ మనకి 4 days అనేది నాన్ వెజ్ ఉంటుంది, ఒక 3 days వెజ్ పెడతారండి. ఇప్పుడు మనకి నాన్ వెజ్ యాక్చువల్గా బిర్యానీ ఉండాలి, కాకపోతే ఇప్పుడు గ్యాస్ చాలా ట్రబుల్గా ఉంది కాబట్టి మనకి ఇవాళ వెజ్ పెట్టారు. సో వెజ్లో కూడా చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడాను. ఎలా ఉందో నాతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అడుగుదాం. హలో, హాయ్ మ్యామ్. మీ పేరు? నా పేరు వైష్ణవి. వైష్ణవి. ఎక్కడి నుంచి వైష్ణవి? ఒంగోలు మ్యామ్, ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి. ఓకే, ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అంతా కూడా? ఫుడ్ అంతా బాగానే ఉంటుంది మ్యామ్. 4 days నాన్ వెజ్ పెడతారు, తర్వాత 3 days వెజ్ పెడతారు. ఫుడ్ అంతా బాగుంటుంది. ఓకే, కొంచెం స్పైసీ ఉంటుందా? ఎలా ఉంటుందో ఒకసారి తిని చూద్దాము. రోజు తింటూ ఉంటారు కదా. పెద్దగా స్పైస్ లేదు, బాగుంది, అందరూ తినొచ్చు. ఎగ్ అయితే రోజు ఉంటుందా? ఎగ్ ఉంటుంది మ్యామ్, రోజు ఉంటుంది. ఓకే, సాయంత్రం స్నాక్ టైం ఉంటుంది. స్నాక్ టైం. మళ్ళీ డిన్నర్కి ఏం పెడతారు? డిన్నర్కి నైట్ 3 days టిఫిన్ పెడతారు, 4 days రైస్ పెడతారు. ఓకే, ఇప్పుడు మనం జేపీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ భాస్కరన్ దగ్గరకు వచ్చేసాము. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, కాలేజ్ నెంబర్ 4th ప్లేస్లో ఎలా ఉంది, దీనికి వీళ్ళు పడ్డ కష్టం ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నైస్ టు మీట్ యూ సార్. నమస్కార్. హౌ ఆర్ యూ డూయింగ్ సార్? యా, ఫైన్. సార్, దిస్ యూనివర్సిటీ is the occupied 4th place in Chennai. Yeah. Very, very, very hard work to achieve that position. Sir, how is success? What is the success secret? Actually, we started only 4 years back in 2022, but we are in the education for more than 4 decades. Oh. Yeah, we started our JPR Educational Trust in 1987. Okay. That is the reason why we have grown like this. And one more thing, we are standing on par with the universities who are all there in the field for the last 4 decades. Wow, great, sir. Yeah. Sir, at the same time, lecturers is also very well educated, and IIT lecturers and PhD lecturers is there. How can you choose all these things, sir? And we have 50% doctorates in each school. Okay. And remaining 50% also, they are pursuing doctorates in our university itself. We have all the research facilities so that they can do it on time.
గ్రేట్ గ్రేట్ సార్. సార్ 26 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ యూనివర్సిటీకి ఉంది. సో స్టూడెంట్స్ టీచర్స్కి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మేనేజ్ ఎలా చేస్తుంటారు? హౌ డిడ్ యూ మేనేజ్? And we are recruiting only experienced people, and even professor of practice also we have recruited. ఓకే, దిస్ ఇయర్ సో మెనీ తెలుగు పీపుల్ ఆల్సో యాడెడ్ ఇన్ దిస్ యూనివర్సిటీ. We have 1,000 plus students from Andhra Pradesh, even UP, Madhya Pradesh, and NRI students also here. Say one thing, sir, student, why choose this university? What is the best option? Yeah, but one thing, one suggestion I would like to tell to parents also. Usually parents will be concentrating on infrastructure and advertisements. But my view is, yeah, infrastructure is important, that we have sufficiently, and as you know, it is about 150 plus acre campus. Yes. And apart from that, my advice to parents, they should see the 5 R's. R, you may not be knowing, I'll tell you what are those R's. First, results. Okay. They should see the results of the university. We completed 2 convocations with 100 pass percentage. No one has failed. It doesn't mean that we are giving marks. We are making them to get marks. That is the plus point of our university. And moreover, the students, whoever got degree, they cleared the degree with the first class, no second class. So that is the plus point of our university till date. And apart from that, this is 1 R, as I said. And second R is ranking. Okay. Ranking, actually we entered into NIRF ranking and DASCA ranking, which is nothing but international accreditation. So we have entered in these 2 rankings, and apart from that, our university name is in higher educational ranking, HE. Okay. And third R, so first R, as I said, it is result, second R is ranking, and third R, totally 5 R's I said, and third R is research. We have research facilities, especially we have exclusive lab, which is EFIL lab. It is exclusively for research. And apart from that, we have basic computer lab, and we have AI lab, artificial intelligence lab, data science lab, etc. So that is the plus point of us. And apart from that, fourth R is recruitment, which is nothing but a placement. 80% of our students are got placed, and remaining 20% immediately you will be thinking that they were not placed. No, not like that. Everyone is having 2 to 3 offers in hand, and this remaining 20%, they pursued their higher degrees in abroad or India. And even few of the students, they started their career in entrepreneur. Okay. Yeah. And apart from that, the last R is relationship. Wow. That relationship is nothing but a collaboration. We have collaboration with number of foreign universities. I will mention few of the universities: Aurora University, USA, and we have one more university, Handong Global University in Korea, and UTP Malaysia, and Sunway University Malaysia, and University of Granada, Spain. The thing is, we have MOU with these universities, and all the MOUs are active MOUs. Wow. That is the plus point. So all 5 R's we have, and we have fulfilled all 5 R's. So the parents should see all 5 R's before admitting their students in any of the university. Yes, yes. Yeah. What is the curricular system, sir? How it works? The curricular system, we have designed Okay. a curricular system which is linked with, which completely aligned with industry. Okay. Yeah, and industrial people and professors, we are sitting together and we have framed the syllabus. Great, sir.
గ్రేట్. 100% ప్లేస్మెంట్ అనేది సామాన్యంగా అన్ని యూనివర్సిటీలో సాధ్యం కాదు, కానీ ఇక్కడ మాత్రం మన జేపీఆర్ యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సో మెనీ కంపెనీస్, 100 అబోవ్ కంపెనీస్ విజిట్ చేస్తాయి జేపీఆర్ యూనివర్సిటీకి. అది మాత్రం And all with good packages. ఎస్, గుడ్ ప్యాక్. మినిమం 8 lakhs నుంచి అప్ టు 60 lakhs వరకు కూడాను ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క పాయింట్ చాలు పేరెంట్స్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఈ యూనివర్సిటీ అని చెప్పేందుకు. చాలా వివరంగా యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేనైతే మీకు జేపీఆర్ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపించలేదు కదా, ఒకసారి క్లాస్ రూమ్స్ కూడా చూసేద్దాము. లెక్చరర్ ఆల్రెడీ క్లాస్ చెప్తూ ఉన్నారు, ఒకసారి వెళ్దాం రండి. స్టూడెంట్స్ ఎంత చక్కగా వింటున్నారో రండి. What I am telling is, any value between minus infinity to minus 3. యా, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్లో ఉన్నాము. లెక్చరర్ ఆల్రెడీ మనకి మ్యాథ్స్ క్లాస్ టీచ్ చేశారు కదా, ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నారు స్టూడెంట్స్ అంతా కూడాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అన్ని క్లాసెస్ కూడాను ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి. ప్రతి క్లాస్ కూడాను ఇంతే కామ్గా ఉంటారు, స్టూడెంట్స్ కూడా ఇంతే క్లియర్గా వింటూ ఉంటారు, లెక్చరర్స్ కూడా అంతే ఎఫెక్ట్ పెట్టి చెప్తూ ఉంటారు. హలో మేడం, నమస్తే. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది మేడం, మీ క్లాస్ విన్నాము. చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అసలు పిల్లలు క్వైట్గా వింటున్నారు మీ క్లాస్ అయితే. చాలా మంది నిన్న నేను అడిగాను స్టూడెంట్స్కి, వాళ్ళు మాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ అని చెప్పారు. సో ఏంటా మ్యాథ్స్ టీచర్ ఎలా చెప్తారా అని నేను వినాలనుకున్నాను. సో ఫస్ట్ క్లాస్ రాగానే నేను షాక్ అయ్యి అట్లానే నిల్చొని చూస్తున్నాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం? 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years నుంచి. యాక్చువల్లీ బేసికల్లీ మాది ఆంధ్ర. ఓకే. సో మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చాము. ఓకే. సో ఇక్కడ ఈ కాలేజ్లో కూడా యూనివర్సిటీలో తెలుగు ఫ్యాకల్టీ ఉంటే పిల్లలకి బాగుంటుంది అని అది పనిగా రిక్రూట్ చేసుకున్నారు. మన పిల్లలకి హెల్ప్ అవుతుంది అని. యాక్చువల్లీ నాకు ప్యాషన్ ఇదే టీచింగ్. సో నాకు ఇట్లాంటి యూనివర్సిటీస్ నచ్చుతాయి, ఎందుకంటే పిల్లలు బాగా అంటే ఆ డిసిప్లైన్ ఉంది. ఒక స్టడీస్కి ఒక్కటే కాకుండా డిసిప్లైన్ ఎలా ఉండాలి ఏంటి అన్నీ నీట్గా ఉంది ఇక్కడ. పిల్లలు అలాగే మంచి స్టూడెంట్స్ వస్తున్నారు. సో బయట ప్లేస్ అయ్యేదానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. లైబ్రరీ కానీ ల్యాబ్స్ కానీ అన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు. బయట నుంచి అన్ని వాళ్ళకి సెమినార్స్, వర్క్షాప్స్ అన్ని అప్డేట్గా ఉండటం కోసం అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అలానే పేరెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి కమెంట్స్ వింటూ ఉంటారు? సో ఏదైనా జెన్యున్గా 1 or 2 వస్తుంటాయి, ఎక్కడైనా ఇష్యూస్ వస్తుంటాయి, కానీ అవి వెంటనే రియాక్ట్ అవుతాము. ఏమన్నా చెప్పినా కూడా పేరెంట్స్ ఏమైనా చెప్పినా వెంటనే మేము వెళ్ళి అవి హైయర్ అఫీషియల్ నోటీస్కి తీసుకెళ్తాము. వాళ్ళు చెప్పిన వెంటనే వాటిని సాల్వ్ చేస్తారు. మాక్సిమం అన్ని పిల్లలు ఏ ఇష్యూ ఉన్నా కూడా చెప్తుంటారు, అప్రోచ్ అవుతుంటారు. సో పిల్లలకి ఇప్పుడు స్టూడెంట్స్కి ఇప్పుడు క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా వాళ్ళ సిక్ అయినా ఎట్లా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు హాస్టలర్స్ అనుకోండి, మేము అటెండెన్స్ తీస్తాము. హాస్టల్లో ఉంటే మా దగ్గర పర్మిషన్, అంటే జెన్యూన్ కేసు అయితే మా దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. పేరెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే పర్మిషన్ ఇస్తారు. 100% సేఫ్టీ అది. హాస్టల్ పిల్లలకి 100% రెస్పాన్సిబిలిటీ. డే స్కాలర్స్ కూడా సో వాళ్ళు రాకపోతే మేము పేరెంట్స్ గ్రూప్లో మెసేజ్ పెడతామండి. అది పేరెంట్స్ చెక్ చేసుకొని డే బై డే ప్రతిరోజు ప్రతి డే డైలీ ఆ గ్రూప్లో కూడా ఉంటుంది. మా మొబైల్స్ నేను ఆ క్లాస్ కోఆర్డినేటర్ని. సో అందరూ అది ఫాలో అప్ చేస్తున్నారా లేదా అనేసి డీన్ సార్ వాళ్ళు చూస్తుంటారు. సో కరెక్ట్గా పిల్లలు వెళ్తున్నారా లేదా, క్లాసెస్ వింటున్నారా లేదా, డైలీ అటెండెన్స్ పేరెంట్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. సో పేరెంట్స్ కూడా అడుగుతారు ఫోన్ చేసి, పిల్లలు ఇవాళ రాలేదా మేడం అని. అందుకని వాళ్ళు భయంగా జెన్యూన్ రీజన్ హెల్త్ ఇష్యూ అయితేనే హాస్టల్ కానీ పీసీలే ఉంటారు. రిమైనింగ్ డేస్ క్లాసెస్కి వస్తారు. సో ప్రాబ్లం ఏమి ఉండదండి. బాగా మానిటరింగ్, ఆ కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదో వచ్చారు పిల్లలు చదువుకుంటున్నారని కాకుండా వాళ్ళని, ఇంకా అది చిన్న ఏసే కదా, పేరెంట్స్ లేకపోయినా కూడా ఆ భయం ఉండదు పేరెంట్స్కి. యా, ఇప్పుడు మనతో పాటు సిఎస్సి లెక్చరర్ మరో మేడం ఉన్నారు. మరి మేడం ఏం చెప్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం, స్టూడెంట్స్ గురించి, కాలేజ్ గురించి. హలో మేడం, నమస్తే. మ్యామ్ నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? యా, ఐమ్ ఫైన్. మేడం మీరు ప్రాపర్ ఎక్కడ? నాది వచ్చేసి కర్నూలు. కర్నూలు. ఓకే. చెన్నై వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 8 years అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ సెటిల్డ్ హియర్. ఓకే ఓకే. ఐ నో తమిళ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఆల్సో. ఓకే మేడం, అసలు సిఎస్సి సబ్జెక్ట్ అంటేనే కొంచెం కష్టం. చాలా మంది స్టూడెంట్స్ చూస్ చేసుకునేదే సిఎస్సి అనమాట. ఎందుకంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ తొందరగా మనం డెవలప్ అవ్వచ్చు, తొందరగా సెటిల్ అవ్వచ్చు. అందుకని ఈ గ్రూప్కి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. మరి అంతే కేర్గా మీరు కూడా టీచ్ చేయాల్సి వస్తుంది. చాలా ఎవ్రీడే మీరు కూడా కొత్త Actually, we are enjoying by studying new technologies. Okay. So in my college, in JPR University, we have 3 specializations. Okay. First one AI/ML, then second AIDS, then third one is cyber. Okay. So we are providing only this 3 specializations because now it is trending technology. That's why we are mainly focusing on దిస్ 3 టెక్నాలజీస్. యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసి మనకి ప్రాక్టికల్ నాలెడ్జే చాలా ఇంపార్టెంట్.
థియరీ వచ్చేసి వాళ్ళు బుక్స్ చూసి కూడా చదువుతారు, కానీ ప్రాక్టికల్ వచ్చేసి మనం సెల్ఫ్గా ప్రాక్టీస్ చేస్తే తప్ప అది రాదు. కాబట్టి జేపీఆర్ యూనివర్సిటీలో వచ్చేసి మనం ఎక్కువ ప్రాక్టికల్ మీద ఫోకస్ చేస్తున్నాం. లైక్ ఈవెంట్స్ కూడా మీరు చూసారంటే హ్యాకథాన్, సింపోజియం, ఇంకా తమిళనాడులో చాలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్స్ కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్. సో దాంట్లో వచ్చేసి స్టూడెంట్స్ని చాలా మోటివేట్ చేసి అక్కడ వాళ్ళు అటెండ్ చేసి చాలా విన్ అయ్యి వస్తున్నారు. యాక్చువల్గా మేము అనేది కాలేజ్ లాగా ట్రీట్ చేయట్లేదు, అది స్టూడెంట్స్కి వచ్చేసి ఒక హోమ్ లాగా. సో హోమ్లో ఎలాంటి కంఫర్టబుల్ జోన్ ఉంటుందో అలాగే ఇక్కడ కాలేజ్లో కూడా అలాంటి కంఫర్టబుల్ జోన్ అనేది మా ఛాన్సలర్ మ్యామ్, ప్రోసీ మ్యామ్, డీన్ సార్ అందరూ వీళ్ళకి వచ్చేసి ఆ కంఫర్టబుల్ జోన్ ఇస్తున్నారు. అందుకే ఇక్కడ చాలా మంది తెలుగు స్టూడెంట్స్ వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు చదువుకుంటున్నారు. కరెక్ట్. యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ని విజిట్ చేయబోతున్నాము. ఇదైతే మనకి ఎంట్రన్స్, ఏదైతే జేపీఆర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఉంటుందో 2 words కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత మనకి రైట్లోనే బాయ్స్ హాస్టల్ ఉంటుందండి. మరి ఎలా ఉంది ఇక్కడ, ఎంత క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూడాలనుకుంటున్నారు కదా, మరి వెళ్దామా, వెళ్ళి చూసేద్దాం రండి నాతో. సో గేట్ నుంచి లోపలికి రాగానే రిజిస్టర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ చూసారు కదా, బుక్స్ అన్నీ రెడీగా పెన్తో పాటు పెట్టారు. బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా ప్రతి ఒక్కరూ ఇందులో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సిందే. సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది, రెడీగా ఉన్నారు సెక్యూరిటీ. అండ్ పేరెంట్స్ వస్తే కనుక మనకి పేరెంట్స్కి సెపరేట్గా కూర్చొని మాట్లాడేందుకు ఒక రూమ్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ప్రతిరోజు ఒక నర్స్ వచ్చి మనకి సిక్కున్నా లేకపోయినా సరే ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరిని చెక్ చేస్తుందంట. అదొక బెస్ట్ పాయింట్ అని చెప్పాలి. లేడీస్కి కానీ అలానే జెంట్స్కి కానీ ప్రతిరోజు ఈవినింగ్ 6 o'clockకి ఒక నర్స్ వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి వెళ్దాము, రూమ్ ఎట్లా ఉందో చూద్దాం రండి. సో ఇదనమాట పేరెంట్స్ వచ్చి కూర్చునే రూము. ఇక్కడ కూర్చుని చక్కగా పిల్లలతో మాట్లాడి వెళ్ళొచ్చు. అలానే నర్స్ వచ్చి చెక్ చేయాలన్నా సరే ఈ రూమ్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ బాయ్స్ హాస్టల్ చుట్టువైపులా కూడా రూమ్స్ ఇచ్చారు. సెంటర్లో స్పేస్ ఉంది. ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ ఇచ్చేసారు. అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, అక్కడ ప్రొజెక్టర్తో ఐపీఎల్ మ్యాచెస్ కూడా వీళ్ళ కోసం వేయడం జరుగుతుందంట. ఎంత చక్కగా బాగుంది కదా. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, క్రికెట్, బ్యాడ్మింటన్, అలానే మనకి బాస్కెట్బాల్ అన్నీ కూడా ఆడుకునే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడైతే మనం బాయ్స్ హాస్టల్ లోపల ఉన్నామండి. ఇది వచ్చేసరికి మనకి 4 షేరింగ్ అనమాట. 4 షేరింగ్ ఉంటుంది, 5 షేరింగ్ ఉంటుంది, అలానే నాన్ ఏసీ ఉంటుంది, ఏసీ ఉంటుంది. మన బడ్జెట్ బట్టి దాన్ని చూస్ చేసుకునే విధానం ఉంటుంది. సో స్టూడెంట్స్ అంతా పెట్టుకునేందుకు ర్యాక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్కరికి అన్నట్టు ఒక 4-5 ర్యాక్స్ ఇక్కడ ఇచ్చేసారు. వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గానే అనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ కంప్యూటర్ టేబుల్ ఏదైనా వేసుకున్నా సరే సరిపోయేటట్టు రూమ్ కూడా చాలా స్పేసియస్గానే అనిపిస్తుంది. స్టూడెంట్స్తో మాట్లాడదాం, వాళ్ళు ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్తారో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారో అడిగి తెలుసుకుందామా మరి. హలో, మీ పేరు? నా పేరు కౌశిక్. కౌశిక్ ఎక్కడి నుంచి వచ్చారు? కడప, ఆంధ్రప్రదేశ్. కడప నుంచి వచ్చారు. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది జేపీఆర్ యూనివర్సిటీ హాస్టల్? ఎన్ని ఇయర్ ఇప్పుడు మీరు పూర్తి చేస్తున్నారు? థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు. 2 years కంప్లీట్ చేసుకున్నారు. ఎలా ఉంది హాస్టల్? హాస్టల్ అంతా బాగానే ఉంది. డే బై డే వచ్చి క్లీనింగ్ చేస్తాను. ఓకే. ఈవినింగ్ టైం స్నాక్స్ 4 o'clock 4:15 కట్ వస్తాయి. మార్నింగ్ ఎన్నింటికి మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు? మార్నింగ్ 7:15కి మ్యామ్. 7:15 కల్లాను బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. 7:15కి వెళ్తాం మ్యామ్. 7:30 7:40కి అంతా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ కాలేజ్ 8కి స్టార్ట్ అవుతుంది. 8కి అవుతుంది. అంటే మీరు మార్నింగ్ ఎన్నింటికి లేస్తారు? 6:30. 6-6:30 ఆ టైంకి లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతారు. ఓకే. ఎలా ఉంటుంది ఫుడ్? ఎలా ఉంటుంది మెయిన్ చెప్పండి. ఫుడ్ అంతా పర్లేదు, బాగానే ఉంది. ఓకే. మీకు నచ్చే ఫుడ్డేనా? అంటే ఆంధ్ర ఫుడ్డే పెడుతున్నారు. ఓకే. మరి మీకు హాస్టల్ అనేటప్పటికి చాలా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా, అట్లా మీకు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అంత ఫెసిలిటీస్ పరంగా ఓకేనా? అంతా ఓకేనా మ్యామ్? అంటే ఉండొచ్చు. ఓకే, ఉండొచ్చు. ఎవరు కొత్తగా జాయిన్ అయినా సెట్ అవ్వగలుగుతారా ఇక్కడ? ఈజీగా సెట్ అవ్వగలరు, సెట్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు కొత్తగా అంతా రినోవేట్ చేయించారు, ఎప్పుడైనా ఫ్రీగా ఉండడానికి. హలో, హలో, మీ పేరు?
సతీష్ ఎక్కడి నుంచి అండి? విజయవాడ. విజయవాడ నుంచి. విజయవాడ కూడా హాట్గా ఉంటుంది, చెన్నై కూడా వేడిగానే ఉంది. మరి ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. హాస్టల్ కూడా చాలా బాగుంది. ఓకే. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. రూమ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి? 1/5 1/4? మీరు ఎట్లా? 1/5 మేము. 5 చాలా ఫ్రీగా ఉంటాయి రూమ్స్ కూడా, ఏ ప్రాబ్లం ఉండదు అసలు. ఓకే. చాలా ఫ్రీగా ఉంటుంది. ఫ్రెండ్స్ గొడవ పడుతూ ఉంటారా? అలా ఏముండవు, అందరూ కలిసిమెలిసి ఉంటుంది. కలిసే ఉంటారు. గొడవలు ఏముండవు. ఓకే, అందరూ ఫ్రెండ్లీగానే ఉంటుంది. అసలు మా కోసం కెమెరా కోసం గొడవలు లేవని చెప్తున్నావా, లేకుంటే గ్యాంగ్ లీడర్ అంట కదా నువ్వు? గ్యాంగ్ లీడర్ అలా ఏం లేదు. ఏముండదా? కొట్టుకోవడం అలా గొడవలు ఏం పడదు. ఓకే, మీరు ఎవరు ఇంకా గొడవలు పడకుండా అందరూ ఫ్రెండ్లీ నేచర్తోనే మూవ్ అవుతూ ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఏ ఇయర్? ఫస్ట్ ఇయరే. ఓకే, ఫస్ట్ ఇయర్ అయినా హోమ్ సిక్ అట్లాంటిది ఏం లేదు? అలా ఏం లేదు. ఫ్యామిలీని మిస్ అవుతున్నారు? అలా ఏం అనిపించదు. ఓకే, గ్రేట్. అందరూ ఫ్రెండ్లీగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. స్టడీస్ లో ఎలా ఉంటారు? స్టడీ కూడా చాలా, స్టడీస్ లో అంతా బాగా ఉంటుంది. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటాం మేము ఫ్రెండ్స్ లో. ఓకే, గ్రౌండ్ కూడా చాలా పెద్దది ఉంది కాబట్టి ఇక్కడ మీకు వాలీబాల్ ఉంది, టెన్నిస్ ఉంది, క్రికెట్ కోర్ట్ ఉంది, అన్ని ఫ్రీ టైంలో గేమ్స్ ఆడుకుంటా ఉంటారు. ఓకే, టైమింగ్ ఏమైనా ఉంటుందా ఇట్లా గేమ్స్ ఆడుకునేందుకు? అంటే 2:30 కాలేజ్ అయిపోద్ది కదా, కాలేజ్ అయిపోయాక అంతా ఫ్రీగా వెళ్ళి ఆడుకుంటా ఉంటాం ఎప్పుడు. ఓకే. ఓకే, నైట్ ఎన్నింటి వరకు పడుకోవాలని రూల్ ఏమైనా ఉందా ఈ టైం కల్లా? అలా ఏమి ఉండదు, ఇంకా మన హెల్త్ మన ఇష్టం. ఓకే ఓకే, మ్యాక్సిమం మీరైతే ఎంతవరకు? 10 లోపల పనుకుంటాం. ఓ గ్రేట్. డిన్నర్ టైం ఎంత? డిన్నర్ 7 to 8. 7 to 8. ఓకే, గ్రేట్. బాగుంది. ఫుడ్ అంతా బాగుంటుంది. ఫుడ్ అంతా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కూడా వీక్లీ 4 days పెడుతున్నారంట కదా? ఓకే, బాగుంటుందా నాన్ వెజ్ అంతా? బాగానే ఉంటుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్స్ హాస్టల్ అయితే చూసేసాం కదా, మరి గర్ల్స్ హాస్టల్ ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? మరి ఎలా ఉందో లేట్ చేయకుండా లుక్ వేస్తే పోలా, రండి. ఇప్పుడైతే మనం గర్ల్స్ హాస్టల్ లోపలికి వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వార్డెన్ కూడా రెడీగా ఉన్నారు లోపల, అండ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ రూమ్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హలో మ్యామ్. Hi. How are you doing? I'm fine. How are you? I'm good, ma'am. How long have you been working here? Nearly 1 year. Nearly 1 year. Okay. Students ఎలా ఉంటున్నారు? How is students? They are very fine. We have allotted 4 students for 1 room. Okay. Attached restroom. Then study hour is 6 to 7:30. Okay. Breakfast, dinner, everything. Breakfast is morning 8 o'clock. Okay. Then afternoon 12 o'clock. Night dinner 7:30 to 8:30. Okay. Students are very happy. Even all the state students are here. Yes. Okay. They are enjoying. How many members total? Total 600. 600? Yeah. Only girls? Only girls. Okay. Nearly 10 staffs are here. Okay. They are also here only in the hostel only. Oh, so how did you take care of all these members? Yeah. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. హలో. మీ పేరు? రోజా. రోజా. రోజా ఏ ఇయర్ చదువుతాంజలి? సెకండ్ ఇయర్ ఏఎంఎల్. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? 1 year కంప్లీట్ చేసేసుకున్నావు. 1 year కంప్లీట్ అయింది. బాగుంది. హాస్టల్, ఫుడ్ బాగుంది. ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ కూడా డెవలప్ అయింది. ఓకే. తమిళ్ ఫ్రెండ్స్ కూడా ఉండడం వల్ల కమ్యూనికేషన్ డెవలప్మెంట్. ఓకే. ఇవన్నీ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఆ చేంజెస్ ఏం గమనించినావు? కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్రెండ్షిప్, బాండ్స్ అవన్నీ డెవలప్ అయ్యాయి. ఎవరు మీ ఫ్రెండ్? తినేనా? అర్థమైంది నాకు. మీరు BSc ఫారెన్సిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, తిరుపతి నుంచి మ్యామ్. తిరుపతి నుంచి. ఓకే. సో ఇక్కడ ఏం నచ్చింది మీకు యూనివర్సిటీలో? ఎడ్యుకేషన్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక తమిళ్ నేర్చుకున్నాను. తమిళ్ కూడా వచ్చేసిందా? ఇంగ్లీష్ స్కిల్స్ 1 yearలో తమిళ్ వచ్చేసిందా? ఒక 70 to 80% మేనేజ్ చేసుకోగలను. గ్రేట్ అవ్వా. సో ఇది బెనిఫిట్ కదా, బయట మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ కొత్తగా నేర్చుకోవచ్చు. హాస్టల్ ఎలా ఉంది చెప్పలేదు నువ్వు? చాలా బాగుంటుంది హాస్టల్. ఫుడ్ బాగుంటుంది. ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఒక రూమ్లో? ఒక రూమ్లో 4 to 5. ఓకే, 4-5 మెంబర్స్. ఓకే. అడ్జస్టింగ్ క్యాపబిలిటీ ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఓ నిజమే, ఇదొక అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా, సో అలా అడ్జస్టింగ్ క్యాపబిలిటీ కానీ ఇవన్నీ తెలిసి వచ్చింది. గ్రేట్ అండి, చాలా బాగుందండి మీ అనుబంధం చూస్తుంటే. నాకు మళ్ళీ హాస్టల్లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ అమ్మాయి ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా. హలో. హలో. మీ పేరు? ధనుష్య. ఓకే. హాస్టల్, హౌ ఇస్ దిస్ హాస్టల్? నైస్. ఫుడ్ ఆల్సో నైస్. ఎన్వైర్న్మెంట్ బెటర్. లెక్చరర్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే నేను జేపీఆర్ యూనివర్సిటీ
ఇండియన్ బ్యాంక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బ్యాంక్ ఉంది, ఆ పక్కనే ఏటీఎం ఉంది, దీనికి ఆనుకుని మనకి జిమ్ కూడా ఉంటుంది. ఈ 3 ఎట్ ఏ టైం కవర్ చేసేద్దాము. రండి చూద్దాం ఎలా ఉందో జిమ్, బ్యాంక్ అండ్ ఏటీఎం. ఇప్పుడైతే మనం ఇండియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గరకు వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, పక్కనే బ్యాంక్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్స్ మనీ కోసం బయటికి వెళ్ళి మళ్ళీ ట్రబుల్ ఫేస్ చేసే కంటే ఇక్కడ బ్యాంక్ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఏటీఎం కూడా పక్కన అరేంజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పక్కనే రెండింటిని అరేంజ్ చేశారు. సో ఏటీఎం కూడా 24 hours మనకు క్యాష్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అలానే బ్యాంక్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి. సో ఇప్పుడైతే మనం ఇండియన్ బ్యాంక్ లోపల ఉన్నామండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే కనుక జాయిన్ అయిన దగ్గర నుంచి 15 daysలో మనకి 0 అకౌంట్ బ్యాలెన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అందులోనే మనకి కాలేజ్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ, అలానే మనకి ఏవైతే మనకి స్కాలర్షిప్లు ఉంటాయో అవి కానీ అన్నీ కూడాను క్రెడిట్ అయిపోతుంటాయి. అలానే పేరెంట్స్ డబ్బులు వేసినా సరే మన 0 బ్యాలెన్స్లోనే మెయింటైన్ చేసుకోవచ్చు. చక్కగా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆధార్తో సహా ఇచ్చేస్తే కనుక వీళ్ళన్నీ కూడా మనకి క్రియేట్ చేసి ఇచ్చేస్తారు, అకౌంట్ వచ్చేస్తుంది. సో స్టూడెంట్కి అకౌంట్ రావడం అనేది చాలా కష్టం కదా, అది 0 బ్యాలెన్స్ మీద రావడం ఇంకా కష్టం. కానీ మనకి ఇక్కడ ఈ జేపీఆర్ యూనివర్సిటీలో ఇది ఒక ఫెసిలిటీ ఉండడం వల్ల స్టూడెంట్కి ప్లస్ అవుతుందన్నమాట. ఎస్, మనం ఇప్పుడైతే జిమ్ లోపలికి వచ్చేసాము. అంతా స్టూడెంట్స్ అంతా కూడా జిమ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. స్ట్రెంత్నెస్ ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుందండి, అన్నీ ఉన్నాయి మ్యాక్సిమము. ఇక్కడ ఒక మొత్తం కెపాసిటీ ఒక 10 members ఎట్ ఏ టైం జిమ్ చేసుకునే విధంగా మనకి స్పేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఫుట్బాల్ జరుగుతుంది. ఎంత ఈవినింగ్ ప్లేస్లో చాలా కూల్గా మంచి క్లైమేట్లో చక్కగా అమ్మాయిలకు ఒకవైపు అబ్బాయిలకు ఒకవైపు ఇక్కడ మనకి ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారు. మంచి యాక్టివ్గా ఉండేందుకు, కొంచెం ఫిట్గా ఉండేందుకు ఇలాంటి గేమ్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా. గ్రాస్ కూడా చాలా ప్రాపర్గా అరేంజ్ చేశారు. అలానే చుట్టువైపులో కూడా నెట్ కూడా వేశారు, ఫ్లడ్ లైట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ బాయ్స్ కూడా అక్కడ బాయ్స్ కోర్ట్ అక్కడ నడుస్తూ ఉంది. చూసారు కదా, ఫుట్బాల్ అక్కడ బాయ్స్ అవుతుంది, ఇక్కడ అమ్మాయిలది అవుతుంది. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ కూడాను. సో ఫుట్బాల్ కోర్ట్లో ఫుట్బాల్ గేమ్ చూసాం కదా. సో ఇదైతే క్రికెట్ గ్రౌండ్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇక్కడికి వచ్చేసి అంటే ఈ చెన్నైలో మెయిన్గాను ఇక్కడికి వచ్చి దినేష్ కార్తిక్ కూడా ఆడడం జరుగుతుందండి. అంటే మనకి ఎక్కడైనా మ్యాచెస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ప్రాక్టీస్కి మాత్రం ఈ గ్రౌండ్కే వచ్చి వాళ్ళు ఆడి వెళ్తూ ఉంటారంట. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. దినేష్ కార్తిక్లు అంత వాళ్ళు ప్లేయర్సే మన ఈ గ్రౌండ్కి వచ్చి ఆడుతున్నారంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో కదా. సో ఇక్కడ నైట్ టైం, డే టైం, ఆల్ టైంలో కూడాను మనకి ఇక్కడ మంచి గేమ్స్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది కాబట్టి అందరూ కూడాను నచ్చే టైంలో వచ్చి పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి నచ్చే గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో గ్రౌండ్ అండ్ చుట్టువైపులో ఉండే కాలేజ్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా ఒక లుక్ వేసేసేయండి. ఇవాళ నేను జేపీఆర్ యూనివర్సిటీ నుంచి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే మన ప్లేస్మెంట్ ఆఫీసర్ హ్యాస్టన్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎస్, ప్లేస్మెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంపార్టెంట్ అయిన ఘట్టం అని చెప్పాలి. సో ప్లేస్మెంట్లో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు, కానీ మనకి జేపీఆర్ యూనివర్సిటీ నుంచి అటువంటి భయం ఏం లేదు. 98% మనకి ఇక్కడ ప్లేస్మెంట్ గ్యారెంటీ అని చెప్పగలుగుతున్నాము. సో ఇది ఎలా పాసిబుల్? ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించినప్పటి నుండి మా ఛాన్సలర్ గారి ఒక ఉద్దేశం ఏమంటే ఒక డిగ్రీతో పాటు ఒక ప్లేస్మెంట్ ఆఫర్ అనేది గ్యారెంటీ ఉండాలని అనేది మా ఛాన్సలర్ యొక్క ఉద్దేశం. మనం ఏం చేస్తామంటే యూనివర్సిటీలో స్టూడెంట్ ఒక స్ట్రెంగ్త్, వీక్నెస్, బలము, బలహీనత గమనించాల. సో కోడింగ్ చేయగలుగుతాడా, ప్రోగ్రామింగ్ చేయగలుగుతాడా, లేకపోతే కొంతమంది ఏమంటారు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలంటారు. నిజంగానే వాడు బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాడా, ఒక విద్యార్థిలో ఆ సామర్థ్యత ఉందా లేదని మనము దాన్ని గమనించాలి. అది గమనించిన తర్వాతనే మనము వాళ్ళకు ఏ బాటలో వెళ్తే వాళ్ళు దాన్ని అచీవ్ చేయగలుగుతారు అనేది మనము అసెస్ చేస్తాం. దాన్ని మేము స్టార్టింగ్ ఇయర్స్ నుంచి చేస్తాం. కంటిన్యూ అవుతుందా? ఫైనల్ ఇయర్లోని మీరు దాన్ని ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్లో మేము చేస్తాం. ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత వెంటనే ఏమవుతుందంటే మనము ఈ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్లోనే మేము ప్లేస్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. పిల్లలకి బేసిక్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఆ తర్వాత సెకండ్ సెమిస్టర్లో కొద్దిగా అడ్వాన్స్కి వెళ్తాం యాప్టిట్యూడ్లో, ఎందుకంటే ప్రతి కంపెనీస్ ఇది ఫస్ట్ రౌండ్. సెకండ్ ఇయర్ నుండి డిపార్ట్మెంట్ సహకారంతో, వాళ్ళ డీన్ సహకారంతో మేము వాల్యూ యాడెడ్ కోర్సెస్ ప్రవేశపెడతాం అన్నమాట.
ఆ వాల్యుడెడ్ కోర్సెస్ స్టూడెంట్కి వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్, కొంతమందికి ప్రోగ్రామింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెళ్ళాలని ఉంటుంది అనమాట. సో ఆ ట్రాక్ తగినట్టుగా వాల్యుడెడ్ కోర్సెస్ ఉంటుంది అనమాట. వాళ్ళు నేర్చుకుంటారు. సో మేము ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ స్థాయి ఏమని మనం గుర్తిస్తాం. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పుడు, 3వ సంవత్సరంకి వచ్చేటప్పుడు ప్లేస్మెంట్ కోసమని స్పెసిఫిక్గా ప్రత్యేకంగా మేము ఒక ప్రీ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తాం. అది ఎవాల్యుయేషన్ అనమాట. అంటే ఏ ప్యాకేజ్ వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు కొంతమంది 8 lakhs కావాలా, 10 lakhs కావాలంటారు. పక్కన కాలేజెస్లో 20 lakhs చూస్తారు, మాకు ప్యాకేజ్ కావాలని అడుగుతారు. వాస్తవానికి వాళ్ళు అర్హులైన ఆ ప్యాకేజ్కి అనేది మేము ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ పెడతాం. అది పెట్టడం వల్లనే మనకేమైపోతుంది అంటే ఎవరిని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలా, ఏ కంపెనీస్ తీసుకురావాలా మనకు అర్థమైపోతుంది. సో అందరూ కోడర్స్ అవ్వలేరు, అందరూ డెవలపర్స్ అవ్వలేరు, అందరూ ప్రోగ్రామింగ్లు అవ్వలేరు. నాన్ టెక్నికల్ రోల్స్లో కూడా మనం ప్లేస్ చేయగలుగుతాం అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళని మనం కేటగిరైజ్ చేసిన తర్వాత ఎవరెవరికి ఏవేవి కంపెనీస్ సెట్ అవుతుందో దాన్ని బట్టి మనం వాళ్ళకి డివైడ్ చేస్తాం, వాళ్ళు చెప్పేస్తాం అన్నమాట. ఇది రియాలిటీ. కొంతమంది లేదు నాకు అదే కావాలన్నప్పుడు ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మేము ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం క్యాంపస్లో. ఆ ట్రైనింగ్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలిగినారంటే ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ మళ్ళీ ఒక టెస్ట్ పెడతాం, ఎవాల్యుయేషన్ టెస్ట్ పెడతాం. వాళ్ళు ఆ స్కోర్స్ వాళ్ళు మీట్ అవ్వగలిగినారంటే ఇండస్ట్రీ లెవెల్, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్లేస్ అయిపోతారు, ఈజీగా అయిపోతారు. సో ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఆ ఎవాల్యుయేషన్ తగినట్టుగా వాళ్ళు మాకు సహకరించినారంటే స్టూడెంట్ 100% ప్లేస్ అవుతారు. సో మన క్యాంపస్లో కంపెనీస్ వస్తే ఇంటర్వ్యూ చేయడానికి ఇంటర్వ్యూ క్యాబిన్స్ ఉంటుంది. ఇక్కడ ఇలా కొన్ని క్యాబిన్స్ ఉన్నాయి. సో ఐటీ కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ హెచ్ఆర్స్ కూర్చొని ఉంటారు, స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు. బిఫోర్ ప్లేస్మెంట్ జరిగేటప్పుడు కూడా మేము మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం. సో మాక్ ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఈ ప్లేస్ని మేము ఉపయోగించుకుంటాం. జేపీఆర్ యూనివర్సిటీ ఎస్సిటి డీన్ మనతో పాటు ఉన్నారు, ఆయనే ఆరోగ్య రంజిత్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ వెరీ ఫైన్. హౌ ఆర్ యూ మ్యామ్? గుడ్ సార్, గుడ్, సూపర్ గుడ్. సార్, కంప్యూటర్ సైన్స్లో హౌ మెనీ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ యూనివర్సిటీ? In JPR University, there are 6 UG courses, 2 PG course and 1 PhD course. Okay. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, then electronics and communication engineering, biotechnology are the UG courses. Okay. VLSI and biotechnology are the PG courses we have, and computer science and engineering PhD and electronic and communication PhD. ఓకే. సో మీరు కేజీ టు పీజీ మేనేజ్ చేస్తున్నారు కంప్యూటర్ సైన్స్ని. ఎట్లా సార్, హౌ డిడ్ యూ హ్యాండిల్ ఆల్ దిస్? Yes ma'am, JPR Edicity 25 years experience these institutions and all these courses. So all the students are very good, and we have a huge crowd of 1,500 students, out of which 1,000 students are from other state also. Okay. And we have a holistic growth and development plan for all these students. In terms of internships, in terms of projects, in terms of academic by experts from industries, all the exposures we give for the students, and they take it to the next level, and they started winning in hackathons like Smart India Hackathon, national wide competitions, and they go for conferences to other universities, they go for participating in symposiums in other colleges, and they have a very good opportunity in terms of placement also. సో ఇప్పుడైతే మనతో పాటు జేపీఆర్ యూనివర్సిటీ అడ్మిన్స్ డైరెక్టర్ రంజిత్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అడ్మిషన్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఇవన్నీ కూడా డీటెయిలింగ్గా. హలో సార్, నమస్తే. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నారు మ్యామ్. ఎస్, అడ్మిషన్స్ అనగానే పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, అందులోనూ చెన్నై అనేటప్పటికి చాలా భయపడతారు. అది కూడా టాప్ 4 యూనివర్సిటీలో చదవాలంటే ఇంకా భయపడుతుంటారు, ఎందుకంటే ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, భయపెడుతుందా, మాకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి. సో ఫీజు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే తెలుగు ఆడియన్స్ నుంచి, తెలుగు స్టూడెంట్స్ నుంచి ఎట్లా ఉంది రిసీవింగ్ అంతా కూడా? రిసీవింగ్స్ బాగానే ఉంది మ్యామ్. ఇక్కడ తెలుగు వాళ్ళు 4 years కలిపి అరౌండ్ 2,000 members చదువుతున్నారు మన క్యాంపస్లో. అరౌండ్ ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ నుంచి వస్తున్నారు. వాళ్ళకి సెపరేట్గా ఫుడ్స్ పెడుతున్నాం, అదే ఆంధ్ర స్టైల్లో. వాళ్ళకి నచ్చినట్టు ఫుడ్స్ ఉంటే మంచిదే కదా, వాళ్ళకి నచ్చినట్టు ఫుడ్స్ ఆంధ్ర స్టైల్లో పెడుతున్నాం. హాస్టల్స్ ఉంది. ఇది క్యాంపస్ వచ్చి 200 acresలో పెట్టింది. It started in the year of 2001, around 26 years campus. So recently 4 years back we have been converted into an university.
సో ఇలా వెళ్తుంది మ్యామ్. గ్రేట్ అండి. అసలు మెయిన్గాను ఫస్ట్ టైం మీరైతే జేపీఆర్ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేందుకు ఒక వీడియో చేస్తున్నారు. ఇప్పటి వరకు చేయలేదు. లేకుండానే ఇంత క్రౌడ్తో, ఇంత స్టూడెంట్స్తో ఇంత సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ ఎక్కువైతే దానికి తగ్గ ఫెసిలిటీస్ ఎట్లా ఉండబోతున్నాయి? ఫెసిలిటీస్ యూనివర్సిటీ కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ ఉంటేనే ఉంటుంది. సో కొత్తగా హాస్టల్ బిల్డప్ చేస్తున్నారు. అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ హాస్టల్స్ కొత్తగా బిల్డప్ చేస్తున్నారు. ఇంకా సెపరేట్గా ఆంధ్ర మెస్ పెడదామని అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఇలా ఉంది. ఇంకా కంప్యూటర్ ల్యాబ్స్ కొత్తగా పెడుతున్నాం. అరౌండ్ లాస్ట్ ఇయర్ ఒక 500 సిస్టమ్స్ కొని కొత్తగా కంప్యూటర్ ల్యాబ్స్, ఎందుకంటే ఏఎంఎల్, ఏఐడిఎస్, సైబర్, సిఎస్ఏ ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదా, వాళ్ళకి ఈజీగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి కదా, దానికోసం ఇలాంటిది చేస్తున్నాం. ఇది లేకుండా హ్యాకథాన్ వెళ్తుంది కాలేజ్లో. టెక్నికల్ యాక్టివిటీస్ రోజు వెళ్తూనే ఉంటుంది. గెస్ట్ లెక్చర్స్, వర్క్షాప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ లైక్ దట్ వీఆర్ హ్యావింగ్. అండ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. మా కాలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు డిగ్రీతో ప్లేస్మెంట్ కూడా తీసుకెళ్తారు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. 100% గ్యారంటీ ఉంది ఇక్కడ చదువుకునే వాళ్ళకి డెఫినెట్గా జాబ్ ఉంటుందని చెప్పేసి. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే? ఎక్కడెక్కడ? ఆంధ్రాలో అయితే బ్రాంచెస్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అరౌండ్ 16 ప్లేసెస్లో ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, రాజమండ్రి, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ మా స్టూడెంట్స్కి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను జేపీఆర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉన్నాను. జస్ట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఇప్పుడే ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందామా? నాతో పాటు అమ్మాయిలు ఉన్నారు, క్రౌడ్ అంతా ఉంది, చాలా కలకలాడుతుంది స్టూడెంట్స్ అంతా. మరి అమ్మాయిల ఫీలింగ్ ఎట్లా ఉందో ఒకసారి అడిగిద్దామా? హలో, మీ పేరు? అశ్రిత. ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్, ఈసీ డిపార్ట్మెంట్. ఈసీ, ఓకే. ఎక్కడి నుంచి వచ్చి చదువుకుంటున్నారు? ఇక్కడ ఆంధ్ర, గుంటూరు నుంచి. ఓకే, ఎలా విన్నారు ఈ కాలేజ్ గురించి? ఎలా తెలుసు మీకు? మా రిలేటివ్స్ సజెస్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఓకే, ట్యాబ్ కూడా వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ జరగదు. ఎలా ఇది అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు మాట, ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ సో గుడ్. లైక్ స్టడీ పర్పస్ కానీ ఏదే పర్పస్ అయినా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మాకు పీడిఎఫ్స్ పెడతా ఉంటారు, అసైన్మెంట్స్ ఉంటా ఉంటాయి, అన్నిటికీ చాలా యూజ్ అయ్యే ఒక ఇది. కానీ ఒకటి కాదు, రెండు కాదు, 300 మెంబర్స్కి ఇక్కడ అందరికి స్టూడెంట్స్ అందరికీ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారంటే చాలా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి టీం అందరికీ కూడాను. సో స్టడీస్ అన్నీ బాగా జరుగుతున్నాయా? అన్నీ బాగా జరుగుతున్నాయి. ఈవెంట్స్ కానీ స్టడీ కానీ అన్నీ టోటలీ ఆల్ గుడ్. హలో, ఎందుకంత సిగ్గుపడుతున్నారు? కెమెరాని బాగా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. సో హౌ కెన్ యూ హ్యాండిల్ ఆల్ దిస్? నేర్చుకుంటాం మ్యామ్. మరి ఇప్పుడైతే ట్యాబ్ అందేసుకున్నావు, ఎట్లా ఉంది? ఫస్ట్ ఇయర్ గుడ్, బాగుంది. దేనికి యూజ్ చేస్తావు? ఏ సబ్జెక్ట్ బాగా ఇందులో? నాకైతే ఇప్పుడు జావా నేర్చుకోవాలి, అందుకే మోస్ట్లీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ దెన్ లైక్ ఏమైనా సెమినార్స్, లెక్చర్స్ అండ్ దెన్ ఏమైనా మీటింగ్స్ అయితే అటెండ్ అవుతాము. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నాది విజయనగరం. గ్రేట్. ఈ జేపీఆర్ కాలేజ్ గురించి ఎలా తెలిసింది మీకు? యాక్చువల్లీ ఈ కాలేజ్ గురించి లైక్ ఫస్ట్ నేను ఆన్లైన్ చూసా, తర్వాత మై రిలేటివ్స్ ఆల్సో దే సజెస్టెడ్ లైక్ ఈ కాలేజ్ యూనివర్సిటీ. సో ఇంకా వచ్చి చూస్తే బాగా అనిపించింది. అండ్ దెన్ వి జాయిన్డ్. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో, హాయ్, మీ పేరు? హజీరా. ఎక్కడి నుంచి వచ్చినారు? అనంతపూర్. ఓకే, మీకు ఈ కాలేజ్ గురించి బిఫోర్ ఎలా తెలిసింది? ఎవరు చెప్పారా? త్రూ అడ్మిషన్ కాల్స్ ద్వారా తెలుసు. ఇంతకు ముందు ఏదైనా కాలేజ్ని విజిట్ చేశారా? జాయిన్ అవ్వక ముందు? దిస్ ద ఫస్ట్ కాలేజ్. గ్రూప్ ఏంటి? సిఎస్సి. ఓకే, ట్యాబ్స్ వచ్చేసాయి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ. మరి మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ వాళ్ళు చెప్పారు మాకు అడ్మిషన్ టైంలో ఇస్తాం ట్యాబ్ అని. సో దే ఫుల్ఫిల్డ్ అండ్ గివెన్. ఓకే, మీరు అప్పుడు అనుకున్నారా నిజంగా ఇస్తారా, ఊరికి అట్లా అన్నారని చెప్పేసి? ఇస్తాను అనుకున్నారా? కానీ అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. సో మీ తరపు నుంచి మీరు ఎవరైనా రిఫర్ చేయాలి అంటే ఈ కాలేజ్ని రిఫర్ చేస్తారా? చేస్తాను. హలో, మీ పేరు? దిలావర్. నా పేరు సంతోష్ అండి. పవన్ కుమార్, సాత్విక్, రేవంత్ కుమార్, బాల సంతోష్ రెడ్డి, యశ్వంత్ చౌదరి, భానుప్రకాష్, అర్ఫత్ ఖాన్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. నెల్లూరు. నేను భీమవరం నుంచి వచ్చాను, వెస్ట్ గోదావరి. రాజమండ్రి.
అది కరీంనగర్. ప్రకాశం డిస్ట్రిక్ట్ అనంతపురం. కడప నుంచి వచ్చాను వైజాగ్. ఇది వరకు ఏదైనా కాలేజ్ విజిట్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యారా లేకుంటే ఇదే ఫస్ట్ యూనివర్సిటీలో జాయిన్ అవడం? వేరే చూసాను చాలా వాటికన్నా ఇదే బాగా నచ్చింది కాబట్టి జాయిన్ అయ్యాను. ఓకే, చూస్ చేసుకున్నారు. వావ్. మరి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, ట్యాబ్ వచ్చేసింది, దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు? మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నా ఇష్టమైన మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ బాగా లర్న్ చేయడానికి యూజ్ అవుతుందా ట్యాబ్? యూజ్ అవుతుంది. ఓకే, అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? బాగుంది చాలా. అదే అసలు అనుకోలేదు ఇస్తారని. మామూలు పెద్ద కాలేజ్ వాళ్ళు చెప్తారు ఏరు అనుకున్నాము, కానీ వీళ్ళు మాత్రం ఇచ్చారు. మాట నిలబెట్టుకున్నాను. హ్యాపీనా? చాలా హ్యాపీ. నేను సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నాను ట్యాబ్ ఇచ్చినందుకు, అన్నమాట నిలబెట్టుకున్నాను. ఓకే, ఏ ఇయర్ అండి మీరు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కదా, ఏ గ్రూప్ తీసుకున్నారు? ఏఎంఎల్. ఓకే, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. ఓకే, మీ అంతా మ్యాథ్స్ స్టూడెంట్సా ఏంటా? అందరూ మ్యాథ్స్ అనే చెప్తున్నారు. ఎలా ఉందండి కాలేజ్? ఎలా ఉంది సంతోష్? బాగా అనిపిస్తుందా? లెక్చరర్స్ ఎలా ఉన్నారు? స్ట్రిక్ట్గా ఉన్నారా? కొంచెం స్ట్రిక్ట్. కొంచెం స్ట్రిక్ట్. హ్యాపీగా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నారా? హ్యాపీ కదా? మరి యూనివర్సిటీ నుంచి ఎలా తెలుసు మీకు? యూనివర్సిటీ సీనియర్స్ వల్ల తెలిసింది. సీనియర్స్ చెప్పారు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ స్టడీస్ అండి? బాగున్నాయి. లెక్చరర్స్ ఎట్లా ఉంటారు? క్లోజ్లీ ఫ్రెండ్లీ ఉంటారు. ఓకే, మరి ట్యాబ్ వచ్చింది కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి? ఎట్లా యూజ్ చేస్తారు? ఆఫ్ కోర్స్ సంతోషంగానే ఉంటాం. యూజ్ చేయడం అంటే కోడింగ్ కోసం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీకు ఫ్యూచర్లో ఏమవ్వాలని? వెబ్ డెవలపర్. వావ్, గ్రేట్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో చాలా యూనివర్సిటీ ఉన్నాయి, మంచి ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మరి చెన్నైలో మెయిన్గా జేపీ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మా డాడీ అదర్ స్టేట్స్లో చదువుకుంటే ఫ్యూచర్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎస్, నిజం అండి, ఇది చాలా మంచి ఆలోచన పేరెంట్స్కి. ఎందుకంటే ఒకే స్టేట్లో మనం అక్కడ పుట్టి అక్కడ పెరిగాము, ఆ వాతావరణం మనకు అలవాటు అయిపోయి ఉండొచ్చు. కొత్త ప్లేస్కి వెళ్తే కొత్త కొత్త అలవాట్లు, కొత్త లెర్నింగ్, కొత్త స్టూడెంట్స్, కొత్త సబ్జెక్ట్, కొత్త లాంగ్వేజ్ అన్నీ నేర్చుకోవచ్చు. ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, జాబ్ చేయాలన్నా వేరే ప్లేస్కి వెళ్ళి చేయాలి కదా, సో ఇది మంచి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫైనల్గా ట్యాబ్ వచ్చింది కాబట్టి ఎలా యూజ్ చేస్తారు? మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నాకు ఇష్టమైన సబ్జెక్టు సి ప్రోగ్రామ్ అండ్ పైథాన్. ఇవి కోడింగ్ పర్పస్కి యూజ్ చేసుకుంటాను నేను. ఓకే, మరి అంత దూరం నుంచి వస్తున్నారు, ఎలా అనిపించింది చెన్నై కాలేజ్? బాగుందా? పెట్టుకోకుండా వచ్చారు కానీ చాలా బాగా అనిపిస్తుంది. రీచ్ అయిందా మీ ఎక్స్పెక్టేషన్స్? చాలా రీచ్ అయింది. వావ్, గ్రేట్. మరి ట్యాబ్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నాన్ని స్కిల్ డెవలప్ చేసుకోవడానికి. ఓకే, పేరెంట్స్ చెప్పారు ఇట్లా ట్యాబ్స్ ఇస్తున్నారని చెప్పేసి? చాలా అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అవును, ఫస్ట్ మీకు మాట ఇచ్చిన ప్రకారమే ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మరి మీ ఫ్యూచర్కి మీకు బాగా హెల్ప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి కొంతమంది అమ్మాయిలు ఉన్నారు నాతో పాటు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందామా ఎట్లా అనిపిస్తుంది చెన్నై జేపీ యూనివర్సిటీ వాళ్ళకి. హలో. మీ పేరు? జాహ్నవి. కార్తిక. లావణ్య. గంగోత్రి. మేఘన. సుష్మా. సాయిశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు. విజయవాడ. గుంటూరు. కడప. అనంతపురం. ఖమ్మం. తెలంగాణ. రాజమండ్రి. ఇద్దరు రాజమండ్రి. ఇద్దరు ఫ్రెండ్స్ బిఫోర్ కూడా? స్కూల్ డేస్ నుంచి. గ్రేట్ అబ్బా. అలా ఫ్రెండ్స్ ఉంటే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది కదా, మనం కలిసి చదివేందుకు, షేర్ చేసుకునేందుకు. మరి చెన్నై ఎలా అనిపించింది? బాగుందా? ఫస్ట్ టైం విజిట్ చేసేది చెన్నై? ఫస్ట్. ఓకే, మరి జేపీఆర్ యూనివర్సిటీ ఎట్లా అనిపించింది? బాగుంది. తెలంగాణ నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు యూనివర్సిటీలో. మరి ఎవరు చెప్పారు, ఎవరు రిఫర్ చేశారు ఈ యూనివర్సిటీ? మా సీనియర్ ఉంది ఇక్కడ, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ డాటర్, సో షీ సజెస్టెడ్ మీ దిస్. ఫస్ట్ టైం ఇదే చూసారా లేకుంటే దీనికి ముందు ఏమైనా విజిట్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యారా? లేదు, హైదరాబాద్లో చూసాం, కానీ చెన్నైలో అయితే ఫస్ట్ చూసింది ఇది. ఓకే, బాగా నచ్చిందా? యా. ఏం బాగా నచ్చింది ఇక్కడ? ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఐ లైక్ ఇట్. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్న సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోవాలంటే దానికోసం ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? యా, ఐల్ స్పెండ్ మోస్ట్లీ టైం, బట్ ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తూ ఉంటుంది డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి. ఓకే, సో ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అవునా? ల్యాబ్స్ ఎట్లా ఉన్నాయి? ల్యాబ్ ఫెసిలిటీ? ల్యాబ్స్ గుడ్, బాగుంటాయి. ఓకే, లైబ్రరీ? యా, అంతా ఓకే. ఫ్రెండ్స్ అంతా ఓకేనా? యా, గుడ్. ఓకే, హాస్టల్లో ఫస్ట్ టైం ఉంటున్నారా లేకుంటే లేదు, ఎక్స్పీరియన్స్ ఉంది 10th నుంచి. సూపర్. ఫస్ట్ టైం మనం హాస్టల్లో జాయిన్ అవ్వడం? అవును, ఫస్ట్ టైం హాస్టల్. ఫస్ట్ టైం అయితే చాలా పేరెంట్స్ మిస్ అవుతూ ఉంటారు కదా, భయంగా ఉంటుంది. మరి స్టార్టింగ్ ఎలా ఉంది? ఇప్పుడు కొన్ని రోజులు అలవాటు పడ్డా? స్టార్టింగ్ కొంచెం కొత్తగా ఉంది, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ సెట్ అయ్యారు, బాగుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్లీగా ఉంటారా? చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఓకే, సో వాళ్ళతో ఉండడం వల్ల మనం హోమ్ సిక్ని కొంచెం పక్కన పెట్టచ్చు, అంతేనా? ఓకే, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. ఓకే, ట్యాబ్ వచ్చింది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ట్యాబ్స్ మీకు ఎట్లా యూజ్ అవుతాయి?
అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ప్రోగ్రామింగ్ మీరు ఏ చేసుకోవడానికి గ్రూప్ తీసుకున్నారు? సిఎస్సి ఏఎంఎల్. ఓకే, మరి ఫస్ట్ ఇయర్లో మీకు అన్నట్టనే ట్యాబ్స్ ఇస్తాము అన్నారు. ఇస్తారా లేదని డౌట్ ఉండిందా, లేకుంటే ఊరికే చెప్పారనుకున్నావా? లేదు, ఇస్తారను పక్కాగా అనుకున్నావా? గ్రేట్. మరి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. కాలేజ్ పరంగా, యూనివర్సిటీ పరంగా ది బెస్ట్ అంటే ఏం చెప్తావు? ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ టీచింగ్ స్కిల్స్. ఓకే ఓకే, ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ డేటా సైన్స్. మ్యాథ్స్ ఇక్కడ పర్ఫెక్ట్ ఉంటుందా? అందరూ చెప్తున్నారు మ్యాథ్స్ గురించి. ఓకే గ్రేట్. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. ఓకే, ప్రతిరోజు లెర్నింగ్ కోసం అంటే మీ క్లాస్లో చెప్పింది కాకుండా మిగతా టైం ఎట్లా స్పెండ్ చేస్తూ ఉంటారు? మనం టెక్నికల్ స్కిల్స్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు డ్యువల్గా. ఇక్కడ క్లాసెస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సైమల్టేనియస్లీ రెండు కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మీకు ట్యాబ్ ఏ విధంగా యూజ్ అవుతుంది మరి? I utilize this tab as a virtual board. Wow. And like technical skills నేర్చుకోవడానికి యూజ్ చేస్తాను. ఫ్యూచర్లో మీ డ్రీమ్ ఏంటి, ఎయిమ్ ఏంటి? I want to become a software engineer in that, especially app developer. వావ్ గ్రేట్. యాప్ డెవలపర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. గ్రేట్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి, అలాంటి ట్యాబ్ కూడా మీకు అంత చక్కగా యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. Thank you so much.